అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎలా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నిన్న ములకల్చెరువు మార్కెట్ అయితే తర్వాత రూ. 680 వరకు మార్కెట్ జరిగింది. మనం చూసినంత వరకు 6.10 కదా, తర్వాత అయితే రూ. 680. ములకల్చెరువు మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గా జరిగినాయని చెప్పొచ్చు. మార్కెట్లు వచ్చేసి సాయంత్రం మార్కెట్లు అన్నీ స్పీడే. ములకల్చెరువు మార్కెట్ అయితే 6.10, 6.50, రూ. 680 వరకు నేను ములకల్చెరువు మార్కెట్ అయితే జరిగింది. నిన్న మదనపల్లి మార్కెట్లో కూడా తర్వాత రూ. 720 సూపర్ టాపు. నిన్న మదనపల్లి మార్కెట్లో కూడా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే ఏ పక్క లైన్లో ఎంత తగ్గింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తుంది. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో, ప్రస్తుతానికి ఇప్పటివరకు ఏదైతే 6:39 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే లైన్లో దిగుమతి చాలా వరకు తగ్గింది. ఈరోజు దాదాపుగా ఒక 20-25% మీద దిగుమతి తగ్గింది. సో, మేబీ వర్షం ఎఫెక్టా లేదా వేరే రీజన్ అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే దిగుమతి చాలా వరకు తగ్గింది. ఈవెన్ ఈ పక్క లైన్లో దిగుమతి 20-25-30% మేర తగ్గింది. ఆ పక్క లైన్లో అర్థం తగ్గింది. మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 30% మేర దిగుమతి తగ్గింది. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి చాలా వరకు తగ్గింది. ఈరోజు వచ్చేసి మేబీ రీజన్ ఈ వర్షము ఇంకా సంథింగ్ ఉంటాయి కదా. దిగుమతి అయితే ఈరోజు అయితే చాలా వరకు తగ్గింది మన మదనపల్లి మార్కెట్లో. దాదాపుగా ఒక 30% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా తక్షణంతక బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాకుండా సైడ్లో కొమ్మలకి నందక కాయ సైజులకి భూవరం ఇది వేరు వేస్తే బాగా పనిచేస్తుంది.